సరే ఎట్లా అనిపిస్తా ఉంది ఈ చెరువుని చూస్తా ఉంటే ఈ వాతావరణం ఎలా అనిపిస్తుంది? ఇది చాలా అద్భుతంగా ఉందండి. మంచి పని చేశారు ఇది. ఒకానొకప్పుడైతే ఇది కంప చెట్లు, ముళ్ళులు అంతా బర్రెలు, గిర్రెలు అన్నీ వచ్చి మొత్తం ఆక్యుపై చేశారు. అవును సార్. చాలా ఇబ్బందిగా ఉండే. ఇక్కడ వచ్చే వాళ్ళకి కూడా చాలా వాసన అదంతా ఉండే. యాక్చువల్‌గా ఆక్యుపై కూడా 30 ఎకరాలది ఇప్పుడు 16 ఎకరాలకు దించేశారు అంతా ఆక్యుపై చేసి చెరువును. మళ్ళీ ఇప్పుడు ఈ హైడ్రా తర్వాత జీహెచ్ఎంసీ యొక్క చొరవతో మళ్ళీ 16 ఎకరాల నుంచి మళ్ళీ 30 ఎకరాలకు తీసుకొచ్చారు. మొత్తం ఆక్యుపై చేసినటువంటి ఇల్లు కానీ, ఈ బర్రెలు కానీ ఇవన్నీ మొత్తం తీసేసి చాలా మంచి పని చేసి విశాలంగా ఆహ్లాదకరంగా ఇప్పుడు అద్భుతంగా చేశారు హైడ్రా అండ్ జీహెచ్ఎంసీ. హ్యాట్స్ ఆఫ్ టు హైడ్రా అండ్ జీహెచ్ఎంసీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇంత మంచి పని చేసినందుకు మేమంతా కృతజ్ఞతలము. మాకు కూడా తిరిగేదానికి వాకింగ్ చేసేదానికి చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు ఇంకా ముఖ్యమైనటువంటి ఏంటంటే ఇప్పుడు మొత్తం చెరువు చుట్టూ వాక్ చేసేదానికి మొత్తము ఒక ట్రాక్ పెట్టారు, వాకింగ్ ట్రాక్. అది చాలా అద్భుతంగా ఉంది. అది ఇంతకుముందు లేకుండే. ఇప్పుడు ఈజీగా తిరగచ్చు. మేము సుమారుగా 1.5 కిలోమీటర్ ఒక రౌండ్ కొడితే 1.5 కిలోమీటర్ తిరుగుతాం. మళ్ళీ ఇంకో రౌండ్ కొడితే 1.5 అట్లా 2 రౌండ్ కొడితే 3 కిలోమీటర్లు ఇక్కడే అయిపోతుంది. తిరిగేదానికి కూడా మాకు ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే మధ్యలో చెరువు, వాటరు, చుట్టూ ట్రాక్. సో ఎంత ఆహ్లాదంగా ఉందంటే మంచి పని చేశారు ఇన్నాళ్లకు. సో ఇలాంటి చెరువులు ఇంకా చాలా చేస్తున్నారంట. ఇప్పుడు 5-6 చేపట్టారంట హైడ్రా వాళ్ళు. సో ఇవన్నీ మనకు ఇవి చూసి వేరే చెరువులు కూడా డెవలప్ చేయాలి. ఈ కుకట్పల్లి జోన్లో ఈ చెరువు రావడం చాలా గొప్ప విషయము. అద్భుతంగా ఉంది మాకు కూడా. మేము వస్తున్నాము, మార్నింగ్ వస్తున్నాము, ఈవినింగ్ వస్తున్నాము. చాలా ప్రజలు కూడా బాగా సహకరించారు దీనికి. మొట్టమొదట రెసిస్టెన్స్ వచ్చిందంట బాగా. మా తాత ముత్తాతల నుంచి బర్రెలు పెట్టుకున్నాం మేము ఇక్కడే ఉన్నాం. మా తాత ముత్తాతల నుంచి గిర్రెలు సాగుతున్నాము. ఇంకా మేము కదలం ఇక్కడి నుంచి మేము ఏమైనా చేసుకోండి అని చాలా రెసిస్టెన్స్ వచ్చిందంట ప్రజల నుంచి. అది అంతా వీళ్ళు పోలీసు, జీహెచ్ఎంసీ అండ్ హైడ్రా టేకప్ చేసి పోలీసు యొక్క ఫోర్స్ తోటి దాన్ని మళ్ళీ పక్కకు తరిమేసి చాలా రెసిస్టెన్స్ని వీళ్ళు ఎదుర్కొని పక్కకు తీశారు. ఇంకా ఒక బిల్డింగ్ కూడా ఉందంట అక్కడ దగ్గరలో. అది కూడా హైడ్రా కింద వస్తుందంట. అది కూడా వాళ్ళకు కాంపన్సేషన్ ఇచ్చేసి అది కూడా మేము తీసేస్తాము, అది జీహెచ్ఎంసీ ఆక్యుపై చేసుకుంటాము హైడ్రా అని అంటున్నారు. సో ఇది చాలా అద్భుతమైన విషయం అండి. మీ జనరేషన్స్కి చెరువులు ఇంతకంటే పెద్ద చెరువులు కూడా చూస్తారు, కానీ ఈ జనరేషన్కి అసలు చెరువు అంటే ఏంటి పాఠ్య పుస్తకాలలో చదువుకునే స్థితి ఇప్పుడు ఉంది. అంటే ఈ జనరేషన్కి తెలిసే విధంగా చెరువుని తీసుకురావడం ఎలా అనిపిస్తుంది? ఈ జనరేషన్కి అసలు చెరువు అనేది కూడా చాలామంది తెలియదు. అంటే ఇప్పుడు అంతా వాళ్ళు ఎప్పుడు స్కూల్స్, కాలేజీలు, బుక్కులు ఇవే తప్ప వాళ్ళు బయటకు వచ్చి కొంచెం తిరుగుదాము, ఆహ్లాదంగా పార్కులకు వెళ్దాము, గేమ్స్ ఆడుకుందాము అనేది లేదు. సో దీనివల్ల ఈ రీసెంట్ జనరేషన్ పిల్లల్లో మంచి అవగాహన ఏర్పడుతూ ఉంది. చెరువు అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా పక్షులు ఇట్లా వస్తాయి, చెట్లని నాటారు, మంచి పార్క్ చేశారు, పూల మొక్కలు నాటారు, ఇంత ఆహ్లాదకరంగా ఉంది అని వాళ్ళకు కూడా ఈ చిన్నపిల్లలకి, చదువుకునే వాళ్ళకి, ఈ రీసెంట్ జనరేషన్కి మంచి అవగాహన వచ్చింది, ఇంకా వస్తుంది కూడా బాగా. ఏం చెప్తారు సార్, ఒక కుకట్పల్లి వాసిగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అధికారులు చేసిన పనికి మీరు ఏం చెప్తారు? హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి గారు అండ్ సీఎం ఆఫ్ తెలంగాణ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హైడ్రా అండ్ జీహెచ్ఎంసీ. చాలా మంచి పని చేశారు. హైడ్రా పెట్టింది చాలా మేలు. తెలంగాణ గవర్నమెంట్లో మొట్టమొదట పెట్టింది సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా హ్యాట్స్ ఆఫ్. ఈ హైడ్రాని ఎవరు ఇంతవరకు పెట్టలేదు. ఈయన ఇనిషియేట్ చేసుకొని హైడ్రాని పెట్టారు. హైడ్రా వల్ల చాలా ఆక్యుపై చేసినటువంటి చెరువులు కానీ, వేరే స్థలాలు కానీ, గవర్నమెంట్ స్థలాలు కానీ ఇవన్నీ మళ్ళీ విత్డ్రా చేసుకొని వాళ్ళ గవర్నమెంట్కు మళ్ళీ స్వాధీనం చేసి గవర్నమెంట్కి అప్పచెప్పారు హైడ్రా. ఇది చాలా గొప్ప విషయము. హైడ్రా తప్పకుండా ఉండాలి. ఇప్పుడు చెరువుల దగ్గరికి పోయి ఇల్లు కట్టుకోవాలని భయపడుతున్నారు జనాలు. చెరువుల్ని ఈజీగా వెళ్ళి, ఇంతకుముందు అయితే ఎవడు పట్టుకుంటారు రాబోయే వాళ్ళకి పైసలు ఇస్తే నడుస్తుంది అని చెరువులుగా ఆక్యుపై చేసి ఏదో లోకల్ ఎమ్మెల్యేను వాళ్ళని పట్టుకొని చెరువులను ఆక్యుపై చేసి ఇల్లు కట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అది హైడ్రాని చూసి భయపడుతున్నారు, చెరువుల దగ్గర పోవాలంటే భయపడుతున్నారు. సో ఇలాంటిది ఎప్పుడు లేదు. ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా బీఆర్ఎస్లో కూడా లేదు ఇది. ఇంతకుముందు కూడా ఎవడు ఏముంది లేబోయి అంత నడుస్తుంది, పైసలు ఇస్తే నడుస్తుంది అనేవాళ్ళు. ఇప్పుడు హైడ్రా ఉంది రాబోయి తెలంగాణలో, ఇది చాలా డేంజరు, ఆక్యుపై చేయకూడదు, గవర్నమెంట్ స్థలాల దగ్గర పోకూడదు అని ఒక బుద్ధి వచ్చింది. ఎగ్జాంపుల్ మన హైటెక్ సిటీలో దగ్గర సెంటర్లో ఒక ఎన్ కన్వెన్షన్ నాగార్జునది, అది మొట్టమొదటి దాంతో స్టార్ట్ అయింది హైడ్రా. నాగార్జున పడగొట్టేశారు. ఆయన చెరువు ఆనుకొని కట్టుకున్నాడట. ఈ బీఆర్ఎస్లో ఎవరు అడిగేవాళ్ళు లేరు, చెప్తా మాటకు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత హైడ్రా వచ్చిన తర్వాత దాన్ని కన్నేశారు, తీసేసారు. అవి ఇది సెంటర్లో ఉంది, చెరువు ఆనుకొని కట్టాం, ఇది ఉండకూడదు యాజ్ పర్ రూల్స్ ఆఫ్ హైడ్రా అని చెప్పేసి అట్లా దాంతో మొదలుపెట్టి ఇలాంటి చాలా కన్వెన్షన్లు కానీ చాలా కన్వెన్షన్లు, ఇంకా చెరువులు ఆక్యుపై చేసిన వాటికి ఇల్లు కూడా
గవర్నమెంట్ స్థలాలు ఎన్ని ఆక్యుపై చేశారండి? అవును. హైదరాబాద్ మొత్తం గవర్నమెంట్ స్థలాన్ని ఆక్యుపై చేశారు. ఉమ్. ఇవన్నీ ఇబ్బంది కదా, గవర్నమెంట్ కూడా కన్ను మూసుకొని ఉండలేదు కదా. ఇప్పుడు హైడ్రా వల్లనే ఇవన్నీ బయటపడుతున్నాయి. లేకపోతే అంటే వ్యతిరేకత కూడా వస్తుంది కదా హైడ్రా పైన, పేదల ఇల్లు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అన్నట్టుగా. అంటే వ్యతిరేకత అనేది ఉంటుంది ఎవరికైనా, ఇబ్బంది కదా. ఇప్పుడు నేను వచ్చి నేను ఇల్లు కట్టుకున్నాను అనుకోండి, నువ్వు ఖాళీ చేయరా పోయి రేపు అని చెప్పేసి నాకు బాధ ఉంటుంది కదా. కానీ దానికి తగినట్టుగా కాంపన్సేషన్ ఇస్తున్నారు గవర్నమెంట్, అది దానికి డబ్బులు ఇస్తున్నారు, మార్కెట్ వెల కట్టి దానికి పరిష్కారం చేసి డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతారా అని చెప్తున్నారు, అంతేగా ఖాళీగా రేపు ఖాళీ చేయి వెళ్ళిపో అని అనట్లే కదా. సో గవర్నమెంట్ ఈజ్ పేయింగ్ మనీ టు ది పీపుల్. ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో, అడ్డంగా కట్టుకున్నారో, అనాధికారికంగా కట్టుకున్నారో వాళ్ళందరికీ డబ్బులు పే చేస్తుంది, పే చేసి పంపిస్తుంది. కాబట్టి చాలా మంచి పని చేస్తున్నారు, అందరికీ అవగాహన వచ్చింది. చీటికి మాటికి పోయి ఏదో ఆక్రమణ చేసుకోవాలా, గవర్నమెంట్ అంటే కదా ఏమవుతుంది అనేటువంటి భయం లేదు ఇప్పుడు. ఇంతకుముందు భయపడుతుండేవాళ్ళు, అంటే ఇంతకుముందు భయపడకుండా ఇష్టం వచ్చినట్టు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ హైడ్రా వల్ల చాలా భయం వస్తుంది. అడ్డంగా ఆక్యుపై చేయాలన్నా కూడా చాలామందికి ఆలోచిస్తున్నారు. కొట్టేశ్వర భయ రేపదని కూడా ఎవరన్నా కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎవరైనా పొలిటీషియన్ ఎవరైనా కానీ ప్రతి ఒక్కటి తీయేస్తున్నారు. వాళ్ళ అన్నదమ్ములు కానీ, ఇప్పుడు సీఎం వాళ్ళ అన్నదమ్ములు ఎవరైనా కానీ వాళ్ళందరినీ మావాడు రాబేయుడు, మావాడే వదిలేసే అనేటువంటిది లేదు ఇప్పుడు. రూల్ ఈజ్ రూల్, గవర్నమెంట్ రూల్ హైడ్రా. సో అందరికీ అవగాహన ఏర్పడింది, పిల్లలకి పెద్దలకి ఈ తరం జనరేషన్కి అవగాహన వచ్చింది చెరువుల వల్ల. పెద్దలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ కుక్కట్పల్లి జోన్లో ఇలాంటి మంచి కార్యక్రమం చేయడము ఫస్ట్ టైము, మేము చాలా ఆనందిస్తున్నాము. హ్యాట్స్ ఆఫ్ టు వన్స్ అగైన్, హ్యాట్స్ ఆఫ్ టు హైడ్రా అండ్ GHMC, హ్యాట్స్ ఆఫ్ టు సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.